హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్ని పెట్టుకోవాలి. దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. కళ్యామాకు వేసుకోవాలి. ఎల్లిపాయ వేసుకోవాలి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే పుదీనా కొంచెము ఇలా వేసుకోవాలని నూనెలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. మేము చికెన్ కర్రీకి ముందుగానే చికెన్ ముక్కలను, పెరుగు మరియు తగినంత నిమ్మకాయ, పసుపు, కారం, ఉప్పు, అల్లం పేస్ట్ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్నామండి. ఇలా చేసుకొని ఒక 10 మినిట్స్ ముందుగానే పెట్టుకోవాలి. ఇలా అల్లంని మేము లాస్ట్లో కలుపుకుంటున్నాం. కాకపోతే ముందుగానే మేము పెరుగుతోటి దీనిని 15 మినిట్స్ ముందు మంచిగా మిక్స్ చేసుకున్నామండి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని మనము స్టవ్ గిన్నెలో వేసుకోవాలండి. నార్మల్ ఫ్లేమ్ మీద వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ముక్కల్ని కలుపుకోవాలి. ఇందులో కొంచెం నీళ్లు పోసుకోవాలండి ఉడికేందుకు. ఇలా తగినంత నీళ్లు పోసుకొని కొంచెం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా నీళ్లు పోసుకొని 10 to 15 మినిట్స్ స్టవ్ మీద హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత మనం దించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాము. 15 మినిట్స్ తర్వాత మనము దించుకుని గుమగుమలాడే చికెన్ని చూద్దాము. 15 నిమిషాల తర్వాత స్టవ్ మీద దించుకున్నామండి. ఇప్పుడు గుమగుమలాడే చికెన్ రెడీ అయింది.